వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ పాత బస్తీలోని ఓ ప్రైవేటు స్కూల్లో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. 2వ తరగతి విద్యార్థికి ఇస్లామిక్ కల్మాను హోంవర్క్గా ఇవ్వటం వివాదాస్పదంగా మారింది. విద్యార్థికి ఇచ్చిన హోంవర్క్ మీద తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్కూల్ యాజమాన్యాన్ని కలిసి వివరణ కోరారు. దీంతో అలర్ట్ అయిన మేనేజ్మెంట్ ఆ టీచర్ను విధుల నుంచి తొలగించింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాజకీయ పార్టీలు స్పందించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. మరోవైపు హైదరాబాద్లో హిందూ మత మార్పిడికి కుట్రలు జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో బీజేపీ, హిందూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్ను సస్పెండ్ చేయడం కాదు, స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కల్మా వివాదం ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్ లో హిందూ మత మార్పిడికి కుట్రలు జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో బీజేపీ, హిందూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్ను సస్పెండ్ చేయడం కాదు, స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన పాఠశాల యాజమాన్యం ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చిన టీచర్ను సస్పెండ్ చేసినట్టు తెలిపింది. ఆమె ఇలా హోంవర్క్ ఇచ్చినట్టు తమ నోటీసులో లేదని చెబుతోంది. స్కూల్లో విద్య మాత్రమే నేర్పిస్తామని, ఎలాంటి మతపరమైన బోధనలు చేయడం లేదంటోంది. పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నారని, హిందువులు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే టీచర్ ఆయేషాను సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. సైబరాబాద్ ప్రైవేట్ స్కూల్లో కల్మా కాంట్రవర్సీపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. హిందూ విద్యార్థులే టార్గెట్ గా కుట్ర జరుగుతోందని ఆరోపించాయి. స్కూల్ దగ్గరకు భారీగా చేరుకుని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. Here also they have written and this right it off. In diary it is clearly mentioned that the name is Leon Krishna, and again I personally believe that they deliberately did this. మతం మార్పిడికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఎంపీ హైదరాబాద్ లో ఇటువంటి ఒక మేనేజ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ సస్పెండ్ చేసింది. స్కూల్ టీచర్ సస్పెండ్ చేస్తే దానికి సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద, స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక హిందూ పిల్లలని బలవంతంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఒక కల్మా రాయడము, లేకుంటే కాన్వెంట్ స్కూల్స్లలో, బిజినెస్ స్కూల్స్లలో బొట్టు పెట్టుకోకుండా పిల్లల్ని రమ్మని చెప్పడమో, లేకుంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మతం మార్పిడి ప్రయత్నాలు హైదరాబాద్ లో తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి నిదర్శనం భారతదేశంలోని గజవా హిందూ చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు స్కూల్ ఇడుస్తలేదు, కాలేజ్ ఇడుస్తలేదు, మాల్స్ కానీ, కాలనీస్ కానీ, బస్తీలు కానీ ఏ ఏరియా కూడా వాళ్ళు ఇడుస్తలేదు. ప్రతి ఒక్క యాంగిల్లో హిందువుల పైన దాడి చేయాలి, అదే ఒక్క లక్ష్యం వాళ్ళు పెట్టుకున్నారు. లవ్ జిహాద్ పేరు పెట్టుకొని కానీ, ఈ గౌ హత్య పేరు పెట్టుకుని కానీ, ఎక్కడైనా హిందువులు ఒక గ్రూప్గా ఉంటే వాళ్ళపైన దాడి చేసే ఆ విధంగా కానీ, అన్ని విధాలుగా తెలంగాణలో కొంతమంది రెచ్చపోతున్నారు. ఇట్లాంటి టీచర్స్కి కానీ, ఇట్లాంటి మేనేజ్మెంట్ అధికారులకి కానీ సస్పెండ్ చేయాలి, కేసు బుక్ చేయాలి.
మతపరమైన అంశాన్ని టీచర్ హోంవర్క్గా ఇచ్చారనే అంశం తమ నోటీసులో లేదని స్కూల్ మేనేజ్మెంట్ తెలిపింది. అయినా ఆరోపణలు రాగానే సంబంధిత ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించామని పేర్కొంది. ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేసింది. छोटा इशू हो गया हमारे पास, एक टीचर उसमें कुछ रीड करो बोल के लिखे गए थे, उसको छोटी चीज़ को बड़ी कर दिए। और वो क्या है, फिर पेरेंट ही आए, ठीक है सर टीचर को मत निकालिए, टीचर से कोसा की गलती का होगा, 20 बच्चों में एक बच्चे को लिख दिया उन्होंने, कोई गलती से लिख दिए, ठीक है आप टीचर के पेट पे मत मारिए मत निकालिए बोल के बोले। टीचर को हम ऑलरेडी टर्मिनेट कर दिए, निकाल दिए, उनका लेटर भी है। अब क्या है, पेरेंट फिर आके हमारे से बोले ठीक है सर जो भी हो गया बोल के बोले। अब ये छोटी चीज़ को क्या है, लोग बहुत बड़ा इशू कर रहे हैं, ये इशू गलत है, ऐसा नहीं करना चाहिए। అది కంప్లీట్గా వైలేషన్ ఉంది ఈ స్కూల్ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి. ఇది ఒక నాన్ రిలీజియస్ టీచింగ్ మాత్రమే చేయాలి, మాత్రమే దాంట్లో ఒక రిలీజియస్ టీచింగ్ ప్రకారంగా బై మిస్టేక్గా ఆ స్కూల్ టీచర్ నుంచి ఇది రాయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చింది అండ్ దాంట్లో స్కూల్ టీచర్ పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ వస్తే స్కూల్ టీచర్ నుంచి ఆ స్కూల్ టీచర్కి ఇప్పటివరకు టెర్మినేషన్ కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నైట్లో మాత్రమే ఈ పేరెంట్స్ నుంచి కూడా క్లారిఫై స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా క్లియర్గా చెప్పారు ఇతర స్కూల్ పిల్లలపై మతపరమైన విషయాలు రుద్దటం సరికాదని సైదాబాద్ ఘటనలో బాలుడి తల్లిదండ్రులు అంటున్నారు. ముస్లిమేతర పిల్లాడిపై ఖురాన్ సంబంధిత అంశాల్ని హోంవర్క్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. మా నెఫ్యూ డైరీ, మా అక్క వాళ్ళ బాబు డైరీ చూస్తే అందులో రీడ్ కల్మా, రీడ్ సూరా ఫతే అని రాసినారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన ఎందుకు అట్లా రాసినారు అంటే ఇది రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్ అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణ్ కూడా మ్యాండేటరీలో తీసుకోండి, బైబిల్ని కూడా మ్యాండేటరీ తీసుకోండి, చైనీజం రిలీజియస్ బుక్స్ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే మీరు బై మిస్టేక్ రాసినారంటే, వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను క్వశ్చన్ చేసినాను. దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మత ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిజగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాతాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు, ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మజ్లిస్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. రంజాన్ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు వేయడానికి కానీ నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కనిపిస్తారు. ఇలా హిందూ యాజమాన్యాలు ఆలోచించాలి. ఇవాళ ఆరోగ్యాలు బాగా లేకుండానో, కష్టాలు వస్తానో, లేకుంటే మంచి జరుగుతానో మా పిల్లలను హనుమాన్ మాల ధరిస్తాం. ఈసారి రంజాన్ సందర్భంగా స్కూల్లో ముస్లిం విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారని, హిందూ విద్యార్థులకు అలాంటి సౌకర్యాలు కల్పించరని చెప్పారు. హనుమాన్, అయ్యప్ప, భవానీ దీక్ష చేపట్టిన విద్యార్థుల పట్ల మాత్రం హిందువులై కూడా విద్యార్థుల్ని పంపించేస్తారని మండిపడ్డారు. రంజాన్ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు వేయడానికి కానీ నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కనిపిస్తారు. ఇలా హిందూ యాజమాన్యాలు ఆలోచించాలి. ఇవాళ ఆరోగ్యాలు బాగా లేకుండానో, కష్టాలు వస్తానో, లేకుంటే మంచి జరుగుతానో మా పిల్లలను హనుమాన్ మాల ధరిస్తాం, ఈసారి అయ్యప్ప మాల ధరిస్తాం, భవానీ దీక్ష ధరిస్తామని చెప్పి మొక్కుంటారు. ఇటువంటి సమయంలో ఆ విద్యార్థులు దీక్ష మాల ధరణ వేసుకొని వస్తే హిందూ యాజమాన్యాలే ఇదొద్దు, మీరు వెళ్ళిపోండి, ఈ దీక్ష చేసుకోవద్దు, అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళు చదువుతారు అని చెప్పి వారించే విద్యా సంస్థలు, హిందూ యాజమాన్యాలు అంతెందుకు బొట్టు పెట్టుకొని రానియరు, బ్యాంకులు చేసుకొని రానియరు, జడలో విద్యార్థులు పూలు పెట్టుకొని రానియరు, అన్ని మతాలకు సమానం అంటారు వారు. మరి దీన్ని ఏమంటారు? ఇదో సెక్యులరిజం, అదో మతం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా
ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకు